మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఇందిరా భవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ పల్లవరెడ్డి యశోధర మాట్లాడుతూ దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో పురోభివృద్ధి సాధించేందుకు పునాదులు వేసిన మహానుభావుడు రాజీవ్ గాంధీని కొనియాడారు. అనంతరం స్వర్ణమత ప్రార్థనలు నిర్వహించారు. సద్భావన దివస్ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ కులమత ప్రాంత సామరస్యంతో ముందుకు నడవాలని, రాజీవ్ గాంధీ కన్న కలలు సాకారం చేసుకునే దిశగా ప్రతి కాంగ్రెస్ నాయకులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లి కిషోర్ రెడ్డి, తోట సాయిగోపాల్, ఎస్యుఐ రాజా, మహిళా అధ్యక్షురాలు సేవాదల సుజాత, కార్యదర్శి సుధాకర్, గిరీష్, మల్లికార్జునరావు, సువార్తమ్మ, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోజు రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఇది పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిమానులు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారి అభిమానులు అందరూ కూడా చిన్న శ్రద్ధాంజలి ఘటించేదానికి అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. సో కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఆయన బతుకున్న రోజులు కూడా ఆయన ఎక్కువగా టెక్నాలజీ, యూత్ మీద ఆయన చాలా ఫోకస్ చేశారు. సో ఈరోజు యూత్, టెక్నాలజీ ఈరోజు కూర్చుని ఇలా మీడియా మీరందరూ కూడా 2 నిమిషాల్లో లైవ్ చూపించగలరు, 2 నిమిషాల్లో ఫేస్బుక్, ఎన్ని మీడియా, సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి దయ మాత్రమే. సో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఏదైనా సరే కంప్యూటర్ అనే ఒక చిన్న దాన్ని తీసుకొచ్చేదానికి ఆయన చాలా రెసిస్టెన్స్ ఎదుర్కొన్నారు రాజీవ్ గాంధీ గారు. సో ఆ రోజు ఆయన ఎదుర్కొన్న దానికి ఈరోజు సక్సెస్ఫుల్గా ఆయన కష్టపడిన కష్టానికి సక్సెస్ఫుల్గా మనం అందరం కూడా ఎన్నో కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి మనకు. డే టు డే లైఫ్లో మాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ దగ్గర నుంచి ఎంఆర్ఐ, సిటీ మిషన్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించింది ఉన్నాయి. బహుశా ఆయన ఆ రోజు ఇంత ముందు చూపు ఆయన చూసి ఉండకపోతే మనం ప్రపంచంలోనే అత్యంత వెనకబడే వాళ్ళ కింద మిగిలిపోయే వాళ్ళమేమో. సో ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసిన దానికి సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఒక ధ్యేయంతో పనిచేయాలి. సో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానివ్వండి, ప్రతి ఒక్క అది ఏ పార్టీ అన్నా కానివ్వచ్చు, ఒక ధ్యేయము, ఒక మంచి లక్ష్యము, మనం అలా కష్టపడి పనిచేయడం మొదలు పెడితే ఫేమ్ దానంతటదే వస్తుంది, డబ్బులు వద్దంటే వస్తుంది, ఫేమ్ వస్తుంది, వద్దంటే డబ్బులు వస్తుంది. ఓన్లీ. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నందు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యశోధర మేడం, డాక్టర్ గారు, సీనియర్ నాయకులు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి శుభ సందర్భంగా, అలాగే ఈరోజు ఉదయం నుంచి మేడం యశోధర మేడం అందరినీ కోఆపరేట్ పిలిపించుకొని ఈరోజు హిందూ, ముస్లిం, సిక్, సాయి లాగా మతంలో అందరికీ ఒక ప్రేయర్ చేపించి, రాజీవ్ గాంధీ గారిని ప్రేయర్ చేపించి, అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మహానాయకుడు మన రాజీవ్ గాంధీ గారు చేసిన అభివృద్ధి పనులు, ఎన్నో కార్యక్రమాలను, అదేవిధంగా ఆయన చేసే అనేక అభివృద్ధి పనులు రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో చేస్తారు. అదేవిధంగా 2029లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈసారి నెల్లూరు జిల్లాలో కూడా కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా నెల్లూరు నగరం కూడా తొందరలో కాంగ్రెస్ కమిటీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా సిద్ధం కావడానికి కోరుకుంటున్నాను. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అందరం ఈరోజు ఆ మహానేతకి నివాళులర్పించడం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించి 18 ఏళ్ళకే పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనేక కార్యక్రమాలు చేసినాడు మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఈరోజు ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతుంటే ఆ రోజు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 87లో ఈ ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ.
ఈ దేశ ప్రజలందరూ ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.